సంక్రాంతి రేస్లో ఎన్ని సినిమాలున్నా తెలుగు సినిమాలు మాత్రం దూసుకుపోతున్నాయి. చిరంజీవి, ప్రభాస్తో తంబీలు విజయ్, శివకార్తికేయన్ పోటీ పడలేకపోతున్నారు. ఇక యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా కాంపిటీషన్ తట్టుకోలేకపోతున్నాడా? హ్యావ్ ఎ లుక్. సంక్రాంతి సీజన్ జనవరి 9న రిలీజ్ అవుతున్న రాజాసాబ్తో మొదలవుతోంది. ఈ రేస్లో 5 సినిమాలు పోటీ పడుతుంటే 14 లోపు సినిమాలన్నీ వచ్చేస్తాయి. వీటిలో 3 స్ట్రైట్ మూవీస్ కాగా డబ్బింగ్ మూవీస్గా విజయ్ జననాయగన్, శివకార్తికేయన్ పరాశక్తి రిలీజ్ అవుతున్నాయి. రాజాసాబ్తో పాటు చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు స్ట్రైట్ తెలుగు మూవీస్ గా బరిలోకి దిగుతున్నాయి. రాజాసాబ్ జనవరి 9న పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్నా తమిళంలో మాత్రం 10న రిలీజ్ అవుతోంది. విజయ్ జననాయగన్ జనవరి 9న థియేటర్స్ లోకి రావడంతో రాజాసాబ్ పోటీ నుంచి తప్పుకొని ఒకరోజు లేట్ గా వస్తున్నాడు. మరి జననాయగన్ కూడా రాజాసాబ్ దారిలో నడుస్తూ తెలుగులో 9న కాకుండా 10న రిలీజ్ అవుతుందా, లేదంటే పోటీ పడుతుందో చూడాలి. తెలుగులో హిట్ అయిన భగవంత్ కేసరి మూల కథతో జననాయగన్ ను రీమేక్ చేశారు. ఇంతవరకు సినిమా నుంచి టీజర్, ఒక సాంగ్ కూడా రాలేదు. సంక్రాంతి బరిలో ఇన్ని సినిమాలున్నా రాజాసాబ్ మినహా మరో సినిమా ట్రైలర్, కనీసం టీజర్ కూడా రాలేదు. రాజాసాబ్ మాత్రం రిలీజ్ కి 100 రోజుల ముందే ట్రైలర్ తో వచ్చేశాడు. ఇక నుంచి సంక్రాంతికి సినిమాల అప్డేట్ జాతరే. మీసాల పిల్లకు పోటీగా రాజాసాబ్ 23న బర్త్డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ తో వస్తున్నాడు. ఆ పైన ఒక్కొక్కటిగా టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంటూ వారానికో అప్డేట్ తో వస్తారు. రాజాసాబ్ కంటే మనశంకర వరప్రసాద్ గారు ప్రమోషన్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు. అనిల్ రావిపూడి తన బుర్రనంతా ఉపయోగించేసి డిఫరెంట్ ప్రమోషన్స్ తో సినిమాకి విపరీతమైన హైప్ తీసుకొస్తున్నాడు. ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల సినిమాపై అంచనాలు పెంచేసింది. చిరంజీవి వింటేజ్ లుక్ తో మెస్మరైజ్ చేశాడు. మరో తెలుగు సినిమా అనగనగా ఒక రాజుకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. రేస్ లో ఉన్నట్టు చెప్పాడే గానీ టీజర్ ని మాత్రం బయటపెట్టలేదు. షూటింగ్ టైటిల్ అనౌన్స్మెంట్, షూటింగ్ మొదలైందంటూ వీడియోస్ రిలీజ్ చేశారే గానీ టీజర్ వస్తే గానీ కథ తెలీదు. కానీ అదెప్పుడొచ్చేది మాత్రం చెప్పడం లేదు. దీపికా పదుకొనే పని గంటల వివాదం సీరియల్లా సాగుతూనే ఉంది. దీపికకు అండగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. నటి, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇన్ని గంటలే నటిస్తానంటూ పెట్టిన పని గంటల రూల్ని తప్పుపట్టారు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సీనియర్ యాక్ట్రెస్ ఏమన్నారు? వాచ్ ది స్టోరీ. కూతురు పుట్టిన తర్వాత దీపికా పదుకొనే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ రోజుకి 8 గంటల కంటే ఎక్కువ పని చేయనని ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు స్పిరిట్, కల్కి 2 నుంచి దీపికను తీసేశారు. తనపై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ రోజుకి 8 గంటలే పనిచేస్తారని, వాళ్లపై లేని విమర్శలు తనపై ఎందుకంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. నటి, పొలిటీషియన్ స్మృతి ఇరానీ 20 సంవత్సరాల తర్వాత క్యోంకీ సాస్ భీ కభీ బహూతీ 2తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో పని గంటల టాపిక్ రాగా ఇరానీ స్పందిస్తూ అది దీపిక వ్యక్తిగత సమస్యగా పేర్కొన్నారు. అయితే తాను మాత్రం నిర్మాతల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని పనిచేశానన్నారు. పని గంటలపై తన ఒపీనియన్ చెబుతూ నిర్మాత కోసం ఎక్కువ కష్టపడాలని ఇండైరెక్ట్ గా చెప్పారు స్మృతి ఇరానీ. సీరియల్లో నటిస్తున్న టైంలో 2 పిల్లలు పుట్టారని, ఆ సమయంలో నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని కష్టపడ్డానని అన్నారు. ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించకపోతే వాళ్లు నష్టాలు చూడాల్సి ఉంటుందని అన్నారు. నిర్మాతలను అర్థం చేసుకోకుండా నేను రానని చెబితే 120 మందికి చెక్కు అందదని, వాళ్ల కుటుంబాలకు అన్యాయం జరిగినట్లు అవుతుందన్నారు ఈ సీనియర్ నటి. ఇలా తన గురించి చెబుతూ ఇండైరెక్ట్ గా దీపిక చేస్తోంది తప్పని చెప్పుకొచ్చారు. సాయి దుర్గతేజ్ గ్యాప్ తీసుకోలేదు, అనుకోకుండా వచ్చింది. ఏడాది గ్యాప్ తర్వాత యాక్టింగ్ స్టార్ట్ చేసిన సినిమా థియేటర్స్ లోకి రావడానికి 2 ఏళ్ళు అవుతుంది. పాన్ ఇండియా మూవీతో రావడానికి ఇంత టైం తీసుకున్నాడా? మిరాయ్, దసరాల కెరియర్లో నిలిచిపోయే చిత్రం కోసమే ఈ కష్టమా? వాచ్ ది స్టోరీ. యాక్సిడెంట్ తర్వాత ఏడాది పాటు కనిపించిన తేజు మరోసారి సినిమాలకు దూరమయ్యాడు. ఆ తర్వాత విరూపాక్ష హిట్ తో కోలుకున్నాడు. బ్రోలో మేనమామ పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ కొట్టేశాడు. పవనే కావాలని తేజును తీసుకుని లిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. మెగా హీరోలు కలిసి నటించినా సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. బ్రో తర్వాత తేజు సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ లో నటించాల్సి ఉంది. ఊరమాస్ క్యారెక్టర్ తో వస్తాడనుకుంటే బడ్జెట్ అంచనాను దాటిపోవడంతో ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. దీంతో తేజు అనుకోకుండా గ్యాప్ లో పడిపోయాడు. వాట్ నెక్స్ట్ అంటే పీరియాడిక్ మూవీ సంబరాల ఏటిగట్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ తీసిన నిరంజన్ రెడ్డి తేజుతో 1940 నాటి బ్యాక్డ్రాప్ తో సంబరాల ఏటిగట్టు మూవీ తీస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ రాజేష్ తో తీసే ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటేస్తోంది. తేజు కెరీర్ లో విరూపాక్ష హైయెస్ట్ కలెక్షన్ 48 కోట్లు తీసుకురాగా కొత్త సినిమాపై 100 కోట్లు పెడుతున్నారు. ఈ హైయెస్ట్ బడ్జెట్ మూవీ పూర్తి కావడానికి 2 ఏళ్లు సమయం పడుతుంది. గ్లిమ్స్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటిస్తారనుకుంటే షూటింగ్ మొత్తం పూర్తయ్యాకే విడుదల తేదీ అనౌన్స్ చేస్తారని చెప్పేశారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్న RRR లో రామ్ చరణ్ డైలాగ్ ను సాయి దుర్గతేజ్ ఫాలో అయిపోతున్నాడు. ఎన్నాళ్ళీ చిన్న చిన్న చిత్రాలు నాని, తేజ సజ్జా వంటి యంగ్ హీరోల్లాగా భారీ యాక్షన్ తో అడుగు పెట్టబోతున్నాడు.
సంబరాల ఎటిగట్టు గ్లిమ్స్ చూస్తుంటే సాయి దుర్గతేజ్ యోధుల్లా కనిపిస్తున్నాడు. కాంతారా విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. గ్లామర్ కి గ్లామర్, పెర్ఫార్మెన్స్ కి పెర్ఫార్మెన్స్. అవసరమైతే హీరోయిన్ గా నటిస్తూనే ఐటమ్ సాంగ్ చేసేస్తుంది. ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మలు హీరోయిన్ గా, ఐటమ్ గర్ల్ గా డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇదే దారిలో నడుస్తున్నారు. వాళ్ళెవరో చూద్దామా? థామా హీరోయిన్ ఎవరో తెలియకుండా ఈ పాట చూస్తే రష్మిక ఇందులో ఐటమ్ గాళ్ళేమో అనుకుంటారు. థామాలో రష్మిక ఆయుష్మాన్ ఖురాన్తో జతకడుతోంది. ఐటమ్ గర్ల్ కు తలదన్నే గ్లామర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసింది రష్మిక. అతీంద్రియ శక్తుల బ్యాక్ డ్రాప్ తో హారర్ కామెడీగా రూపొందిన థామా 21 రిలీజ్ అవుతోంది. థామా కంటే ముందే పుష్ప 2లో ఫీలింగ్స్ అంటూ రెచ్చిపోయింది రష్మిక. పుష్పరాజ్ మీద ఫీలింగ్స్ వచ్చేసి చెలరేగిపోవాల్సి వచ్చింది. గ్లామర్ గుప్పించడమే కాదు, ఈ అమ్మడు రిథమిక్ గా డాన్స్ వేసి ఆకట్టుకుంటోంది. రష్మిక అందంతో కాదు, అభినయంతో కూడా మైండ్ బ్లాంక్ చేస్తోంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ కథంతా తన వైపు తిప్పేసుకుంటోంది. కొత్త సినిమా మైసా పోస్టర్ తో రౌద్ర అవతారం ఎత్తేసింది రష్మిక. చేతిలో కత్తి, ఫేస్ లో పగ, కసి, క్రూరత్వం అన్ని కలగలిపి ఒకేసారి చూపించేసింది. పుష్ప 2లో గ్లామర్ తో, పర్ఫార్మెన్స్ తో, చావాలో యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్లో కనిపించి ఆకట్టుకుంది రష్మిక. కెరీర్ లో ఫస్ట్ టైం నటించిన ఉమెన్ ఓరియంటెడ్ మూవీ గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ కు రెడీగా ఉంది. థామాలో హీరోయిన్ గా నటిస్తూనే ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తేసింది. శ్రీలీలను హీరోయిన్ గా తీసుకుంటే 2 బెనిఫిట్స్, 1+1 ఆఫర్ అన్నమాట. ఈ ఆఫర్ ఆషాఢం వరకే ఉండదు, ఏడాదంతా వర్తిస్తుంది. సినిమాకి బొమ్మ బొలుసు శ్రీలీలనే. అదెలాగో చూసిద్దామా? శ్రీలీలను హీరోయిన్ గా తీసుకుంటే ఐటమ్ గర్ల్ కోసం మరో స్టార్ హీరోయిన్ ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడికే డ్యూయల్ రోల్ కట్టబెట్టేస్తున్నారు. ఐటమ్ సాంగ్ కూడా చేయాల్సి రావడంతో రెమ్యునరేషన్ పెంచేసి శ్రీలీల 3 కోట్లకు పైగా డిమాండ్ చేస్తోంది. కిసిక్కు సాంగ్ తో ఐటమ్ గర్ల్ గా ఎంట్రీ ఇచ్చిందన్న మాటే గాని గుంటూరు కారంలో అనఫీషియల్ ఐటమ్ గర్ల్ గా యూటర్న్ తీసుకుంది. గుంటూరు కారంలో శ్రీలీల మహేష్ పక్కన హీరోయిన్ గా కనిపించింది. ఐటమ్ సాంగ్ వచ్చేసరికి ఈ హీరోయిన్ కాస్త ఐటమ్ గర్ల్ గా మారిపోయింది. ఈ ప్రత్యేక గీతం పూర్ణతో మొదలైన శ్రీలీల స్పేస్ తీసుకుని ఐటమ్ సాంగ్ ను మడత పెట్టేసింది. తెలుగు ఇండస్ట్రీని షార్ట్ టర్మ్ ఏలేసి ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రెజెంట్ ఇక్కడ ఆఫర్స్ నిల్. హిందీలో సింగిల్ హిట్ హీరోయిన్ గా మిగిలిపోయింది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిన కెరియర్ పరంగా ఇప్పటికీ ఫ్లాపుల్లోనే ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకుని ఫేడ్ అవుట్ ముద్ర వేసుకున్న ఆ భామను హిట్ మూవీ సీక్వెల్ నిలబెడుతుందా? హావ్ ఎ లుక్. గ్లామర్ తో టాలీవుడ్ ను బుట్టలో పడేసి స్టార్స్ అందరినీ తన వైపు తిప్పేసుకుంది రకుల్. కెరీర్ లో 1-2 హిట్స్ కొట్టి 6 ఛాన్సులు వెనకేసుకుని లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఆ అదృష్టం మొహం చాటేయడంతో అసలుకే అసరొచ్చింది. కళకళ్లాడిన కెరీర్ మసకబారింది. 1-2 వరుస ఫ్లాప్ల మీద ఫ్లాప్లు. తెలుగు, తమిళంలో ఏ సినిమా చేసినా నిరాశే. రారండోయి వేడుక చూద్దాం తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ దక్కలేదు. ముఖ్యంగా మన్మధుడు 2లో ఈ అమ్మడు పోషించిన క్యారెక్టర్ ట్రోల్ అయింది. స్మోక్ చేసి కెరీర్ కు పొగపెట్టుకుంది రకుల్. హిందీలో దేదే ప్యార్ దేదేతో హిట్ కొట్టి బాలీవుడ్ ఆఫర్స్ వెనకేసుకుందన్న పేరే గాని రకుల్ కు మరో హిట్ పడలేదు. హిందీలో నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో అక్కడ కూడా ఛాన్సులు తగ్గాయి. హిందీలో నటించిన లాస్ట్ మూవీ మేరే హస్బెండ్ కి బీవీ ఫ్లాప్ అయింది. భారతీయుడు 3లో నటించిన ఆ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే వరకు డౌటే. ఇక ఆశలన్నీ హిందీ మూవీస్ దేదే ప్యార్ దే 2, పతి పత్ని ఔర్ ఓ 2 పైనే. కంటిన్యూస్ ఫ్లాప్స్, ఆఫర్స్ లేకపోయినా ఎప్పుడూ జనాలకు టచ్ లో ఉంటూనే ఉంది రకుల్. చేతిలో సినిమాలు లేక కావలసినంత ఖాళీ దొరికింది. గ్లామర్ గా ఫోజులు ఇవ్వడం, లేదంటే ఫిట్నెస్ చాటున వయ్యారాలు వలకబోస్తూ కవ్వించాలని చూసినా తెలుగు హీరోలో ఒక్కరూ కనికరించి ఛాన్స్ ఇవ్వలేదు. అయితే హిందీలో మాత్రం హిట్ మూవీ దేదే ప్యార్ దే సీక్వెల్ లో అదృష్టం పరీక్షించుకుంటోంది. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేయగా సినిమా నవంబర్ 14న థియేటర్స్ లోకి వస్తోంది. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.